ఒకసారి రెండు కాకులు ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరగలరో చూద్దామని ఒక పోటీ పెట్టుకున్నాయి. అయితే ఆ పోటీ ప్రత్యేకత ఏమిటంటే రెండు కాకులు ఒకే సైజు ఉన్న చెరో సంచిలో ఏదో ఒకటి నిండుగా నింపుకొని ఆ బరువు సంచిని ముక్కున కరిచి పైకి ఎగరాలి. అలా బరువును మోస్తూ ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరగలిగితే వారిదే గెలుపని నియమాన్ని పెట్టుకున్నాయి. అయితే ఇందులో మొదటి కాకి తన సంచి నిండా దూదిని నింపుకుంది. ఇక రెండవ కాకి ఉప్పుని తన సంచిలో నింపుకుంది. అది చూసిన మొదటి కాకి రెండో కాకి వైపు చూస్తూ హేళనగా ఒక నవ్వు నవ్వి ఇక గెలుపు నాదేలే అని మనసులో అనుకుంటూ మురిసిపోయింది. ఇక పోటీ మొదలైంది. రెండు కాకులు సంచులన్నీ మోసుకుంటూ ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి. దూది సంచి ఉన్న కాకి చాలా తేలిగ్గా ఎగురుతూ ముందుకు వెళుతూ ఉంది. ఉప్పు సంచిని మోస్తున్న కాకి చాలా కష్టంగా ఎగురుతూ ఉంది. ఇలా ఈ రెండు కాకులు సుమారుగా చాలా ఎత్తుకు ఎగురుకుంటూ వెళ్లాయి. అయితే ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్మి వర్షం పడి వెంటనే ఆగిపోయింది. రెండో కాకి యొక్క ఉప్పు సంచి వర్షానికి తడిచిపోయి వాననీటికి అందులో ఉన్న ఉప్పు కరిగిపోయింది. అయితే మొదటి కాకి సంచిలో ఉన్న దూది వర్షపు నీటిని పీల్చుకొని బరువు పెరిగిపోయింది. ఇక అక్కడతో మొదటి కాకి కష్టాలు మొదలయ్యాయి. తేలిగ్గా మొయ్యవచ్చు అనుకున్న దూది వర్షపు నీటిని పీల్చుకొని బరువుగా మారిపోయింది. అయితే రెండవ కాకి బరువును మోయడానికి సిద్ధపడి పోటీలోకి వచ్చింది. కాకపోతే వర్షం వల్ల అదృష్టం కలిసి వచ్చి ఉప్పు కరిగిపోయి వేగంగా ఎగురుతూ ఉంది. ఇక మొదటి కాకి తడిచిన దూది బరువును మొయ్యలేక ఎత్తు ఎగరలేక తన ఓటమిని అంగీకరించింది. మన జీవితం కూడా ఇంతే. ఉన్నట్టుండి కథ అడ్డం తిరుగుతుంది. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి. ఊహించని విధంగా ఇక్కడ రెండవ కాకి గెలిచింది. ప్రతిసారి విధిరాత మనకి కష్టాన్ని మాత్రమే ఇవ్వదు, ఒక్కోసారి అద్భుతాలు కలిసొచ్చే అదృష్టాన్ని కూడా ఇచ్చి మనల్ని ఆదుకుంటుంది. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా?